ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరు అని వారితో చెప్పెను. రీపింగ్ ఫ్రమ్ లైట్ అంటే మనం ఏ విత్తుతామో అదే పంటను మనము కోస్తాం. ఏది ప్రతిరోజు మీరు ఆలోచించండి, ఏం విత్తుతామో అదే పంటను కోస్తుంటాం. మన జీవితాల్లో ప్రతిరోజు మీరు గమనించవలసింది, మనం ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తాం అనేది మనం బట్టి కొట్టాం వచనం. అది మన ఆలోచనలో, మన మదిలో ఉంటుంది. అది ఇతరులకు జరిగితే మనకు సంతోషంగా అనిపించి వచనం చెప్తుంటాం, అంతేలే వాడు ఏం చేశాడు అది అనుభవిస్తున్నాడు అని అంటుంటాం. కానీ మన జీవితాలు వచ్చే వరకు మనం ఏ విధంగా ఉంటున్నాం. ఇక్కడ గొర్రెల కాపర్ల గురించి రాయబడింది. ఎందుకు దేవుడు యేసు ప్రభు వారి యొక్క గొప్ప శుభవర్తమానము, అందరికీ ఆనందం కలిగజేసే పెద్ద శుభవర్తమానము ఎందుకు గొర్రెల కాపర్లకు మొట్టమొదటిగా చెప్పబడింది? అందరు చెప్పే ఒక మాట ఏంటిది? యేసు ప్రభు వారు మనకు మంచి కాపరి కాబట్టి దానికి సాదృశ్యంగా చెప్పబడింది అనే మాట అని అంటుంటారు. అంతేనా? మనకు తెలిసింది అంతే కదా. దీంట్లో ఇంకా కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే, గొర్రెల కాపర్లు అనేవారు ఏ విధంగా ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కాకుండా వేరే వారు ఏ విధంగా చూసేవారు? ఆదికాండం 46వ అధ్యాయం 33వ వచనం. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు కనుక. హేయులు అంటే అసహించుకునేవారు, ఇష్టం పడేవారు కాదు. వీళ్ళకి ఎక్కడ ఐగుప్తులో వీరికి స్థానం లేదు. ఎక్కడుంది వీరికి స్థానం? గోషేన్ అనే ప్రాంతంలో స్థానం ఇవ్వబడింది. మీరు గమనించండి, ఈ వాక్యాన్ని మీరు చదివితే ఐగుప్తులతో కలిసి యోసేపు గారు ఎప్పుడు తినలేదు. ఐగుప్తులు వేరే టేబుల్ మీద ఉంటే యోసేపు గారు వేరే టేబుల్ మీద ఉండి తినే పరిస్థితి ఉండేది. గొర్రెల కాపర్లు అంటే హేయులు. గొర్రెల కాపర్లు అంటే హేయులు, గొర్రెల కాపర్లు అంటే ఇష్టం లేనివారు. గొర్రెల కాపర్లు అపవిత్రులుగా జీవించేవారని ఆ కాలంలో ఉన్న సమయంలో గొప్ప శుభవార్త మొట్టమొదటిగా ఈ భూలోకంలో దేవుడు పంపించింది హేయులుగా పిలువబడే గొర్రెల కాపర్లకి. హల్లెలూయా. మీరు ఆలోచించాలి. మనమంటే అందరికి ఇష్టం ఉండదు, మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. మనమంటే అందరికి ఇష్టం ఉండాలని రూలు లేదు. కానీ మనం ఏం చేస్తుంటామంటే అందరి దృష్టిలో మంచిగా ఉండాలని ప్రయత్నిస్తుంటాం. నువ్వు మనుషుల దృష్టిలో మంచిగా ఉండడానికి ప్రయత్నించే కంటే దేవుడి దృష్టిలో ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది ప్రయత్నించడం చాలా మంచిది కదా. మీరు నాకు ఫోన్ చేశారనుకోండి, నేను ఎత్తలేదు. ఒకసారి చేశారు, 2 సార్లు చేశారు, 3 సార్లు చేశారు, నేను ఎత్తలేదు. ఏం చేస్తారు మీరు? కోపం వస్తుంది. తర్వాత తిట్టుకుంటారు. ఇంకా ఈడికేది ఫోన్ చేసేది, ఈడొక్కడే నా సేవకుడు ఉంది, ఇంకొకరు లేరా? ఇన్నిసార్లు నేను కాల్ చేస్తుంటే వీడు ఆన్లైన్ ఉంటున్నాడు, వీడికి మిస్డ్ కాల్స్ కనపడవా, వీడు చూసుకోడా? అంతేనా? వస్తుందా లేదా కోపము? ఇంకా మళ్ళీ నేను చేసే వరకు మీరు కాల్ చేయరు. నాకు ఏం చేయాలి? నేను అప్పుడు బాబు ఏమనుకోకు, చెల్లెమ్మ ఏమనుకోకండి, బిజీగా ఉంది. ఈడేం బిజీ, ఇంత బిజీయా? సీఎంఏ కూడా అంత బిజీ ఉంటాడు, ఈడు అంత బిజీయా అని తిట్టుకుంటారు, ఇది చేస్తారు. నేను చెప్పే మాట ఒక్కసారి మీరు ఆలోచన. మీరు నాకు ఒక 10 సార్లు ఫోన్ చేసి నేను ఎత్తకపోతే మీరు ఇన్ని రియాక్షన్స్ ఇస్తున్నారు. దేవుడు ప్రతిరోజు మీకు కాల్ చేసి మీరు స్పందించకపోతే దేవుడికి ఎంత కోపం రావాలి? దేవుడు ప్రతిరోజు మీకు కాల్ చేస్తున్నాడా? ప్రతిరోజు మీ హృదయాన్ని తడుతున్నాడా? ప్రతిరోజు మీరు హృదయం తెరుస్తున్నారా దేవుడి కొరకు? మీరు ఎత్తట్లేదు, కారణాలు చెప్తున్నారు, సాకులు చెప్తున్నారు. కానీ అయినా దేవుడు అంటున్న మాట ఏంటిది? నాకు నువ్వే కావాలి. నువ్వు ఎత్తే వరకు నేను నీ హృదయాన్ని తట్టుతూనే ఉంటాను. టిల్ యూ ఆన్సర్ మై కాల్, ఐ విల్ బి కాలింగ్ యూ. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు స్పందిస్తున్నావా? ఒక మనిషి ఇంకొక మనిషికి ఫోన్ చేసి ఎత్తకపోతేనే మనకు బీపీలు 200, 300 బీపీలు పెరిగిపోయి ఏం చేస్తున్నావు, అంత బిజీయా, నా ఫోన్ ఎత్తలేను, అంత బిజీ, అంత కాల్ వెయిటింగ్ అని తిట్టుకునే రోజుల్లో మనం ఉన్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రతిరోజు ఉదయకాలంలో లేపి ఈరోజు నా కొరకు మీరు జీవించండి, ఈరోజు ఈ విధంగా ఉండండి అని చెప్పి దేవుడు చెప్తుంటే మనం దేవుడికి స్పందిస్తున్నామా? మనం ఆన్లైన్ ఉన్నాం. ఆన్లైన్ అంటే మనం బ్రతుకున్నాం.
మనం బ్రతుకున్నా కూడా దేవుడికి స్పందించకపోతే దేవుడికి ఎంత ఆగ్రహం రావాలి. కానీ దేవుడు అంటున్న మాట, నాకు నువ్వే కావాలి. ఇక్కడ ఒక మాట నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. హేయులుగా ఉన్న గొర్రెల కాపరు, పట్టించుకోకుండా ఉన్న గొర్రెల కాపరు, అన్క్లీన్ పీపుల్ గొర్రెల కాపరు. కానీ దేవుడు మొట్టమొదటిగా ఇచ్చిన శుభవార్త అలాంటి వారికే ఇచ్చాడు. యూ మైట్ బి ఆప్షన్ టు యువర్ పీపుల్. నేను చెప్పే మాట యవనస్తులు గుర్తుపెట్టుకోవాలి. యూ మైట్ బి అన్ ఆప్షన్ ఫర్ యువర్ ఫ్రెండ్స్, ఇన్ యువర్ రిలేషన్షిప్ యూ మైట్ బి అన్ ఆప్షన్. But God is not seeing you as an option. You are not an option for God. God loves you. Amen. God loves you.